హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రత్యూష గారు ఉన్నారు, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ అండ్ డివైన్ ఎనర్జీ హీలర్. అయితే వీరితో మాట్లాడి లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మేనిఫెస్టేషన్ గురించి సంబంధించి కొన్ని విషయాలు అన్ని కూడా మనం తెలుసుకుందాం. హలో అండి ప్రత్యూష గారు, నమస్తే కీర్తి. సో ఎవరికైనా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అని అంటే చాలా మంది కోరుకునేది ఏంటంటే డబ్బు, మనీ. సో అది కొంతమందికి సఫిషియెంట్ గా ఉంటుంది, కొంతమంది తక్కువగా ఉంటుంది. సో తక్కువగా ఉన్న ప్రతి ఒక్కరైనా లేకపోతే ఎవరైనా కానీ మెయిన్ గా మనీని అయితే మేనిఫెస్ట్ చేస్తారు. సో ఈ మనీని మనం మేనిఫెస్ట్ చేయాలి అండ్ త్రూ యూనివర్స్ కి కనెక్ట్ అయ్యి అని అంటే స్ట్రాంగ్ గా ఇది చేస్తే అవుతుంది అని అంటే మీరు ఏం చెప్తారు? అసలు ఫస్ట్ మనీ దగ్గర వచ్చేటప్పుడు మనీ అని తలుచుకోగానే మనీ ఈజ్ అ వైబ్రేషన్. మనీ అనేదే ఒక వైబ్రేషన్. మనీ అన్నప్పుడు ఒకరికి పాజిటివ్ గా అనిపించవచ్చు, ఒకరికి నెగిటివ్ అనిపించవచ్చు. నాకు మనీని నేను పాజిటివ్ గా చూడొచ్చు, చిన్నప్పటి నుంచి నేను మనీని పాజిటివ్ గా చూడొచ్చు. నెగిటివ్ అంటే మనీ అంటే భయం ఉండొచ్చు కొంతమంది. మనీ అని చెప్పగానే వాళ్ళకి కట్టాలేమో అని కొంతమందికి వస్తుంది. అదొక వైబ్రేషన్. భయం మనీతో భయం ఎమోషన్ కూడుకుంది, ఒక ఈవెంట్ కూడుకుంది. చిన్నప్పటి నుంచి ఏదో ఈవెంట్ కూడుకుంది. ఒక ఈవెంట్ అంటే ఏంటంటే ఒక సిచ్యువేషన్. ఎవరినో తిట్టారు డబ్బు విషయంలో, అదొక ఈవెంట్. మీ మమ్మీ దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నావు, మీ మమ్మీ తర్వాత ఎందుకు తీసుకున్నావు అని తిట్టింది చిన్నప్పుడు. లేకపోతే ఇప్పుడు మనం సిచ్యువేషన్స్ చూస్తున్నాం, ఈఎంఐస్ తీసుకుంటారు, వాళ్ళు వచ్చి తిడతారు. సో దట్ కెన్ ఫీడ్ ఆ భయం అనేది. అమ్మో డబ్బు అంటే లోన్స్ ఏమైనా తీసుకుంటే ఇలా వచ్చి అందరు మాట అంటారు అని. సో నువ్వు ఏ మనీ అనే వర్డ్ వినగానే నీకే వైబ్రేషన్ వస్తుంది, ఆ వైబ్రేషన్ నువ్వు మేనిఫెస్ట్ చేస్తున్నావు. బస్ సింపుల్. ఓకే, నువ్వు మనీని తలుచుకోగానే నీకేం వస్తుంది? థాట్. ఫస్ట్ థాట్. కళ్ళు మూసుకుని మనీని తలుచుకో, మనీ అనగానే నీకే థాట్ వస్తుంది. ఫస్ట్ ఆ థాట్ ని ఫోకస్ చేసావు అనుకో, అంతే నీకు తెలిసిపోతుంది. నీ బాడీ దానికి నీ బాడీ ఏం వైబ్రేషన్ చూస్తుంది దాన్ని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వింగ్ అనేది డివైన్ స్టేట్ యాక్చువల్. ఒకవేళ మనీ అన్నప్పుడు భయం అనే వైబ్రేషన్ వస్తే మరి భయంతో మేనిఫెస్ట్ చేయొచ్చా? అవుతుందా? ఇప్పుడు ఆ భయం మీద మనం వర్క్ చేయాలి. క్లియరింగ్ ద ఫియర్ ఆఫ్ మనీ. ఓకే. సో నా కోర్స్ లో 24 అబెండెన్స్ బ్లాక్స్ క్లియరెన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ 24 అబెండెన్స్ బ్లాక్స్ క్లియరెన్స్ ప్రోగ్రామ్ ఏంటంటే ప్రతి ఒక్క సోల్ కి 24 బ్లాక్స్ ఉంటాయి. ఫియర్ తాలూకా బ్లాక్స్, స్ట్రగుల్ తాలూకా బ్లాక్స్, లేకపోతే అన్హ్యాపీ, సాడ్నెస్, ఇంకా బాధ, ట్రామా, ఇట్లా ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఒక్కొక్క మనీ తాలూకా ట్రామాస్ కూడా ఉంటాయి. చాలా మందికి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఒక సీక్వెన్స్ వరకు వెళ్తారు, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏదో ప్రాబ్లం తెచ్చుకుంటారు. ఇట్ క్రియేట్స్ ట్రామా. ఎన్నో డేస్ వాళ్ళు షట్ డౌన్ చేసేసుకుంటారు వాళ్ళ మైండ్ ని. బయట షట్ డౌన్ చేసేది తర్వాత వాళ్ళు మైండ్ ని షట్ డౌన్ చేసేసుకుంటారు. మళ్ళీ వాళ్ళు బ్యాక్ కి దాన్ని ఓపెన్ చేయడానికి ఆ ట్రామా నుంచి, అది ఒక ట్రామా. ఈ 24 అబెండెన్స్ బ్లాక్స్ క్లియరెన్స్ ప్రాసెస్ లో ఇది ఒక హిప్నోథెరపీ ప్రాసెస్ అన్నమాట. ఇందులో ఒక్కొక్క బ్లాక్ ని సెషన్ లో లైవ్ గా కొన్ని స్టేట్మెంట్స్ చదువుతాను అనమాట. అది ఒక మెడిటేటివ్ ప్రాసెస్ లోనే చదువుతాను. అది చదువుతున్నప్పుడు వాళ్ళకి అది క్లియర్ అవుతూ ఉంటాయి అనమాట. ఒక్కొక్కటి చెప్తాను అనమాట. అంటే ప్రతి సోల్కి ఇప్పుడు 24 బ్లాక్స్ అన్నారు కదా, సో అవన్నీ కూడా అంటే వాళ్ళకి అవి ఉన్న ఫియర్స్ లేకపోయినా కానీ యూ విల్ క్లియర్ దట్. క్లియర్. ఇప్పుడు అందరికి ఒకటే బ్లాక్స్ ఉండదు. ఇప్పుడు నాకు ఫియర్ లేదు, మీకు ఫియర్ ఉండొచ్చు. లేకపోతే నాకు సాడ్నెస్ లేదు, మీకు సాడ్నెస్ ఉండదు. లేకపోతే ఇంకొకరికి సాడ్నెస్ ఉండొచ్చు. కరెక్ట్. ట్రామాస్ ఉండొచ్చు. కొంతమందికి అసలు ట్రామా అంటేనే తెలీదు. కరెక్ట్. కొంతమందికి ట్రామాస్ ఉండొచ్చు. సో ఓవరాల్ గా 24 బ్లాక్స్ క్లియర్ చేస్తాం అనమాట ఆ ప్రోగ్రామ్ లో. అప్పుడు ఏమవుతుందంటే అన్ని బ్లాక్స్ ఆ సోల్ కి ఏవేవైతే కనెక్ట్ అవుతున్నాయో అవన్నీ క్లియర్ అయిపోతాయి ఆ ప్రోగ్రామ్ లో. దెన్ ఒక్కసారి 24 బ్లాక్స్ ఒక 4-5 టైమ్స్ ఆ ప్రోగ్రామ్ లో చేపిస్తాను అనమాట. ఎందుకంటే 5th టైం కి నేను చెప్తుంటే మీరు నాకు ఇదంతా లేదు అని మీకే వచ్చేస్తుంది ఆన్సర్. నాకు ఈ బ్లాక్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి అని మీరే చెప్పేసి, మీ ఇన్నర్ చైల్డ్ మీకు చెప్పేస్తుంది ఈ బ్లాక్స్ నాకు లేవు, అయిపోయింది, క్లియర్డ్, ఐఎమ్ హీల్డ్ అని. 4-5 టైమ్స్ అది చేపిస్తాను ఆ ప్రోగ్రామ్ లోనే. ఎంత టైం పడుతుంది ఇవి తీసుకోవాలంటే? ఎవ్రీ ఫ్రైడే అది మార్నింగ్ నేను ఒక హైయెస్ట్ మెడిటేషన్ చేసి ఒక సాధన చేసి స్టార్ట్ చేస్తాను అనమాట. ఎవ్రీ ఫ్రైడే మనీ డిఎన్ఏ ప్రోగ్రామ్ లో ఎవ్రీ ఫ్రైడే దిస్ ఇస్ అ ప్రాసెస్ ఐ డు. ఓకే. సో ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అంటే ఈ పర్సన్ కి ఎంత టైం పడుతుంది అలా ఏం ఉండదు. ఓల్డ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కి చెప్తాను. బట్ ఇంకోటి ఏంటంటే 5th
ఫిఫ్త్ సెషన్ కి ఆ గ్రూప్ ఆఫ్ ఎవరైతే ఒకే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి తెలిసిపోతుంది ఇది నాకు ఇంకా అవసరం లేదు. కొంతమందికి 10 సెషన్స్ లో క్లియర్ అవుతుంది. అది మీకు తెలుస్తుందా? లైక్ హౌ? వాళ్ళే చెప్పేస్తారు నాకు అంటే పర్సనల్ గా 1-to-1 చేస్తేనే నాకు అర్థమవుతుంది. బట్ వాళ్ళకి తెలిసిపోయి వాళ్ళే చెప్తారు నాకు ఇంక ఈ క్లాస్ అవసరం లేదు, నేను ఈ క్లాస్ లో జాయిన్ అవ్వట్లేదు, అయిపోయింది నాకు. కానీ మళ్ళీ ఎవ్రీ 4 months 5 months కి నువ్వు బ్లాక్స్ అన్ని క్లియర్ చేసుకున్నావు, 4 months 5 months కొత్త బ్లాక్స్ మైట్ నాట్ క్రియేట్, వాటిని క్లియర్ చేసుకోవడానికి వచ్చి చేసుకోవచ్చు. అంటే వాటిని చేసుకునే వే కూడా ఇస్తారా మీరు? కంటిన్యూస్ గా ఫ్రైడే సెషన్స్ నడుస్తూనే ఉంటాయండి. సో అది అందరూ జాయిన్ అయ్యి క్లియర్ చేసుకోవచ్చు ఎవ్రీ వీక్. ఇది మనీ డిఎన్ఏ ప్రోగ్రామ్ లో ఇట్స్ లైక్ కంటిన్యూస్ ఎవ్రీ ఫ్రైడే సెషన్ అనేది దీనికే ఉంటుంది. ఎందుకంటే ఆ రోజే నేను సాధన చేసి కూర్చుంటాను అనమాట. ఆ రోజు కంప్లీట్ డీప్ సాధన మార్నింగ్ 4 నుంచి 3:45 నుంచే స్టార్ట్ అవుతుంది నా సాధన. నేను చాలా సాధన చేసి ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాను అనమాట. ఫ్రైడే మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది, 6:45 ఎండ్ అయిపోతుంది. సో మనీ డిఎన్ఏ ప్రోగ్రామ్ లో ఇది కంపల్సరీ. ఇది క్లియరెన్స్ వాళ్ళకి లైఫ్ లో చేంజెస్ కనిపిస్తాయి. మూమెంట్స్ ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నది కూడా బ్లాక్ క్లియర్ అయిపోతుంది. మనీ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, 24 అబెండెన్స్ బ్లాక్స్ చేశాక అన్ని క్లియర్ అవుతాయి. సంథింగ్ ఏదో డిఫరెన్స్ వస్తుందండి. అది ఎలా నేను చెప్పాలని నాకు తెలియదు. చాలా మంది నాకు చెప్పారు, నేను కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. ఏదో చేంజ్ వచ్చినట్టు తెలుస్తుంది లైఫ్ లో ఆ బ్లాక్స్ క్లియరెన్స్ అయ్యాక. ఇదంతా కొంచెం హిప్నోథెరపీ ప్రాసెస్ లోనే వస్తుంది. సో యుల్ బి గైడింగ్, మీరు అన్ని గైడ్ చేసి చేస్తారంటున్నారు కాబట్టి దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ us, I guess. Yeah. Thank you so much, Pratyusha garu. Thank you.